నెల్లూరు వైసీపీ నగర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నగర అధ్యక్షులుగా నియమితులైన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులుగా సింగంశెట్టి అశోక్ కి మద్దతుగా 500 మంది ప్రభాస్ అభిమాన యువత తరలివచ్చి వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సింగంశెట్టి అశోక్ కి అభినందనలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సింగంశెట్టి అశోక్ కి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎవరు ఈ కొత్త హీరో ఎలా ఉన్నారు అంటే కృష్ణరాజు చిన్న కొడుకని తెలిసింది. ఆ రోజు అనుకున్నాను నేను ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టాలి అని చెప్పేసి ఒక 10 మందితో స్టార్ట్ చేశాను ప్రభాస్ ఫ్యాన్స్. ఈరోజు వేల లక్షల మంది తయారై నెల్లూరు కాదు అంతంతా ఎదిగి దేశానికి పెద్ద హీరోగా అందరూ నన్ను తమాషాగా ఏ హీరో పెట్టావా నువ్వు భలే హీరో అన్నారు. ఈ రోజు గర్వపడుతున్నాను. అదే విధంగా రాజకీయాల్లో 13-15 సంవత్సరాల నుంచి నేను తిరుగుతాను. ఈ రోజు నాకు అత్యంత పదవి వచ్చిందంటే మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి పుణ్యం. ఏ రోజు ఎవరు ఇవ్వని గౌరవం నాకు ఇక్కడ దక్కింది. నేను ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, అదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని, అదే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి, అదే మినిస్టర్ చేసుకోవాలి. మన నెల్లూరు జిల్లాలో ఎవరు లేని విధంగా రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నిలబెట్టుకోవాలని ప్రజలు, మీరు, నేను అందరూ ఆకాశించాలని సభామూర్ఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై జగన్! సంబంధించి ఆయన ఎప్పుడు కూడా పరిచయం చేసుకుంటారు. ఎక్కడికి వస్తే కూడా నాతో పాటు ఏదైనా కార్యక్రమాలకు అటెండ్ అయినా ముందు తను ఒక ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు అని పరిచయం చేసుకొని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా నేను పలానా వాటిలో పనిచేస్తానని చెప్పి చెప్తా ఉంటారు. అలా ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా తనకు ఒక గౌరవం, గుర్తింపు, ఆ ప్రౌడ్నెస్ కూడా అశోకంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చాలా మంది రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళలో నాట్ ఓన్లీ మన ఆంధ్ర, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్కి సంబంధించినటువంటి అభిమానులు కేవలం యాక్టింగ్ లోపలనే కాదు, ఒక మంచితనం, ఒక సిన్సియారిటీ, డిసిప్లైన్, ఇవన్నీ కూడా ప్రభాస్ని ఆ స్థాయిలో ఉంచడంలో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తాయని చెప్పచ్చు. అట్లాంటి ఒక మంచి యాక్టర్కి సంబంధించి అభిమానులుగా మీరందరూ కూడా కొంత సమయం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం, అందరితో ఇండివిజువల్ గా మాట్లాడాలంటే చిన్నతో మాట్లాడలేకపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఒక 10-15 మందిగా మీరు ఎప్పుడు వచ్చినా అందరితో మాట్లాడి మీ దగ్గర నుంచి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. తప్పకుండా రేపు మన ప్రభుత్వం వచ్చినా లేదా ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేదా నా నుంచి కానీ మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాల్సిన ఎప్పటికి కూడా అశోక్ అన్న ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరితో కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఈ ఆదివారం కొంత సమయం కేటాయించి ఆఫీస్కి రావడం సంతోషం. కాకపోతే నాకుంటే అదేంటంటే మీతో కొంత పర్సనల్ ఇంపాక్ట్ కాలేకపోతాను, కానీ ఇది ప్రారంభమే. భవిష్యత్తులో అవన్నీ కూడా ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వారందరూ వచ్చినప్పుడు వారితో మాట్లాడడం ఇంపాక్ట్ కావడం, మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవడం, నేను ఏదైనా చేయాల్సినవి మీకోసం తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది. మీరందరూ ఇంత యూనిటీగా ఇంతమంది అసెంబ్లీ కావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వితౌట్ ఎనీ అకేషన్ అంటే మీరు ఆఫ్కోర్స్ మీ జిల్లా అధ్యక్షుడికి
నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక అనుబంధ విభాగం అంటే ఒక ఇంపార్టెంట్ బూత్ కమిటీ వేసుకోవడం అనే విభాగానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడిగా కూడా పెట్టడం జరిగింది. అయితే నా దృష్టిలో ఆయనకి అది చాలా చిన్నది, కానీ ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయిలో మరింత గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాలుగు కానీ పార్టీకి కానీ ఉంటుంది. కాబట్టి అన్నీ ఒకసారిగా చేయలేదు, స్టెప్ బై స్టెప్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంలో అశోక్ అన్న వేసిన అడుగు మరింత ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్ళి అది పార్టీకి ఉపయోగపడడం కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి సంబంధించి ఉపయోగపడడం కానీ ఈ రెండు కూడా తప్పకుండా భవిష్యత్తులో జరుగుతాయని నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.